హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే మొత్తం 3 మ్యాచ్ల T20I సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గానే మనం చూసినాం కదా, ఇంగ్లాండ్ కి ఎగెనిస్ట్ వైట్ వాష్ అయినాం అండ్ ఐర్లాండ్ కి ఎగెనిస్ట్ కూడా వైట్ వాష్ అయినాం. సో కాబట్టి ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సిరీస్. దట్టు కెప్టెన్ కి శ్రేయస్ అయ్యర్ కి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా మనలో రాణిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫస్ట్ T20 వచ్చేసి హరారేలో జరగబోతుంది. జూలై 23 నాడు 4:30 PM కి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ మ్యాచ్ కి మన టీం ని తుది జట్టు ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతారు. అభిషేక్ శర్మ గత సిరీస్ లో ఒక మ్యాచ్ లో 50 కొడితే ఒక మ్యాచ్ లో డిసప్పాయింట్ అయితే చేసిండు. సో అలానే నడిచింది మొత్తం సిరీస్ అంతా. సో ఇక్కడ ఖచ్చితంగా అభిషేక్ శర్మ దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మంచి స్ట్రైక్ రేట్ తోని. అభిషేక్ శర్మ అంటే మనకు తెలుసు కదా, ఒక 25-30 బాల్ ఆడితే మ్యాచ్ మనదని చెప్పుకోవచ్చు. సో అలాంటి అభిషేక్ శర్మ కంబ్యాక్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ కూడా గత సిరీస్ లో 3 మ్యాచ్లో ఆడిండు. లాస్ట్ మ్యాచ్ డ్రాప్ చేసిండు. సో మళ్ళీ అవకాశం ఉంది ఇక్కడ. 3 మ్యాచ్లు ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే స్కోర్ లో సంజు సామ్సన్ కూడా లేడు కాబట్టి వైభవ్ సూర్యవంశీకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా గత 2 సిరీస్లు ఐర్లాండ్ కి ఎగెనిస్ట్ అండ్ ఇంగ్లాండ్ కి ఎగెనిస్ట్ అండ్ ఇంగ్లాండ్ ఓడిఐస్ కి ఎగెనిస్ట్ కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. సో ఇక్కడ ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 4 వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ దగ్గర నుంచి మంచి రన్స్ వచ్చినాయి. అంటే ఒక మ్యాచ్ మంచి రన్స్ వచ్చినాయి, బట్ మిగతా మ్యాచ్ అన్ని కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. సో కాబట్టి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కెప్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. గత సిరీస్ లో చాలా డిసప్పాయింట్ చేసిన తన టాక్టిక్స్. సో కాబట్టి ఈ మ్యాచ్ లో మరి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 4 వచ్చేసి తిలక్ వర్మ కూడా గత సిరీస్ లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనబడ్డది. బట్ తిలక్ వర్మ ఒక్కడే కాదు కదా, ఇషాన్ కిషన్ డిసప్పాయింట్ చేసిండు, అభిషేక్ శర్మ ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి తిలక్ వర్మ కూడా డిసప్పాయింట్ చేసిండు. సో బట్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. బట్ ఈ సిరీస్ లో కన్సిస్టెంట్ గా రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 6 వచ్చేసి శివన్ దుబే కూడా ఒక్క మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ ద్వారా మరి మ్యాచ్ విన్నింగ్ నాకైతే కనబడలేదు. ఆ షార్ట్ బాల్స్ కి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. సో మరి ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బౌలింగ్ లో కూడా కొంచెం బెటర్ రానిచ్చిండు. అవకాశం దొరికినప్పుడల్లా కూడా 1-2 వికెట్లు తీసిండు. ఇక నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్ మళ్ళీ తిరిగి వచ్చిండు. సో కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. యాజ్ ఏ ఫినిషర్ గా మనం అయితే మిస్ అయినాం గత సిరీస్లలో. సో కాబట్టి రింకు సింగ్ ఈస్ డెసిగ్నేటెడ్ ఫినిషర్. సో కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉండాలి, స్కోర్ లో కూడా ఉండాలి. సో రింకు సింగ్ తిరిగి వస్తున్నాడు కాబట్టి రింకు సింగ్ దగ్గర నుంచి మంచి మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8 వచ్చేసి హర్షద్ దుబే. అక్షర్ పటేల్ లేడు కాబట్టి హర్షద్ దుబేకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. హర్షద్ దుబే కూడా బ్యాటింగ్ లో రన్స్ కొడతాడు, బౌలింగ్ లో కూడా వికెట్ తీస్తాడు. 2 డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 9 వచ్చేసి మయాంక్ యాదవ్ కూడా మంచి అవకాశం. ఎందుకంటే హర్షదీప్ సింగ్ లేడు, బుమ్రా లేడు, హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా లేరు కాబట్టి మరి యంగ్ బౌలర్స్ కి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 వచ్చేసి ప్రిన్స్ యాదవ్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. మెయిన్ గా చూసుకుంటే లాస్ట్ గత సిరీస్ లో మరి ఇక్కడ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే ఈ పేస్ బౌలింగ్ అటాక్ లో ఎక్కువగా ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్కే ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11 వచ్చేసి అశోక్ శర్మ కూడా డెబ్యూ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ అశోక్ శర్మ 150 వేస్తూ ఇనిషియల్ గా స్వింగ్ గిట్ట చేస్తే గిట్ట డెడ్లీ బౌలర్ కింద మారే ఛాన్స్ అయితే కనబడుతుంది. హైట్ కూడా ఇతని దగ్గర అవుతుంది. ఐపీఎల్ లో కూడా చూసినాం మనం. సో కాబట్టి ఇక్కడికి మంచి రన్స్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు.
3లో వచ్చేసి ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, 4లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, 6లో రింకు సింగ్, 7లో శివం దుబే, 8లో హర్ష్ దుబే, 9లో మయాంక్ యాదవ్, 10లో ప్రిన్స్ యాదవ్ అండ్ నెంబర్ 11లో అశోక్ శర్మ. ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. పేస్ డిపార్ట్మెంట్ లో మయాంక్ యాదవ్, అశోక్ శర్మ ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ అయితే ఇస్తారు. మరి ఆ ఇనిషియల్ గా చాలా డెడ్లీ అయితే ఉండబోతుంది బౌలింగ్ వచ్చేసి. ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి, ఈ సిరీస్ వచ్చేసి కెప్టెన్ కి శ్రేయస్ అయ్యర్ కి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాన్స్ రావడం చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఐర్లాండ్ కి అగైన్స్ట్ గా, ఇంగ్లాండ్ కి అగైన్స్ట్ గా చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. సో ఖచ్చితంగా ఇక్కడ సిరీస్ అయితే గెలిచి తీరాల్సిందే. మరి మనోళ్ళు ఏ విధంగా రాన్స్ రావడం చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.